అన్న నమస్తే అన్న. నమస్తే అండి. ఏం పేరు? నా పేరు ప్రవీణ్ కుమార్. అన్న మరి ఇప్పుడు తెలంగాణలో పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి. సో మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయినాయి. సో ఎట్లా ఉందని ఇక్కడ తాజా పరిణామం? ఎందుకంటే మీ అంబర్పేట ఇక్కడ గతంలో ఎమ్మెల్యే కూడా పనిచేయడం జరిగింది 3 సార్లు ఎమ్మెల్యే. సో ఎట్లా ఉంది ఇక్కడ పరిస్థితులు? ఈరోజు ముఖ్యంగా అంబర్పేటలో పార్లమెంట్ ఎలక్షన్లు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. ఇక్కడ సికింద్రాబాద్ పార్లమెంట్ ఇది. ఇక్కడ అమ్మవారు మహంకాళి అమ్మవారు ఇదంతా కూడా దేశంలోనే ప్రముఖమైన పాత్ర సికింద్రాబాద్కు ఉంటుంది. దీంట్లో చాలా ప్రతిష్టాత్మకంగా ఈరోజు పార్లమెంట్ ఎలక్షన్లు జరగబోతున్నాయి అని వన్ సైడ్ ఎలక్షన్స్ ఇక్కడ. ఎందుకంటే మీకు టీఆర్ఎస్ని చూస్తే పద్మారావు గారు ఆల్రెడీ ఎమ్మెల్యే ఉన్నాడు. ఆయన ఆ ప్రాంతానికి సంబంధించిన ఆయనే. మిగతా ఇంకొక ఎక్కడ కూడా ఏ ప్రాంతం కూడా వెళ్ళి అంబర్పేట కావచ్చు, నాంపల్లి కావచ్చు, జూబ్లీ హిల్స్, ఇక్కడ సనత్నగర్ ఎక్కడ కూడా పట్టించుకోడు ఆయన. ఓన్లీ ఆ ప్రాంతం కాడి పట్టించుకుంటాడు. అక్కడ గెలవడం తప్ప ఆయన చేసింది అయితే ఏం లేదు. దాని అందరూ ఆటోమేటిక్గా రౌడీ, అందరికి తెలిసింది ఆయన. ఆయనతో వచ్చిన ప్రాబ్లం అయితే ఎవరికి ఏం లేదు. కిషన్ రెడ్డి గారికి చాలా భారీ మెజార్టీ రాబోతుంది ఈసారి. లాస్ట్ టైం ఒక 60-70,000 వచ్చింది. అది కొద్దిగా ఆయన అప్పుడే ఫస్ట్ టైం పోటీ చేయడము, అంతకుముందు ఎమ్మెల్యేగా పోటీ చేసిన అనుభవం లేకపోవడం ఎంపీగా, అందుకని ఈసారి భారీ మెజార్టీ గెలిచే అవకాశం ఉంది. అంటే చేసిన అభివృద్ధి ఏముందని, ఎందుకంటే అంత భారీ మెజార్టీతో గెలుస్తున్నానని ధైర్యంగా చెప్తున్నారు. అంటే చేసిన అభివృద్ధి ఏముంది ఇక్కడ? ముఖ్యంగా కిషన్ రెడ్డి గారు ఈ సికింద్రాబాద్ పార్లమెంట్లో ప్రతి ఒక్కరు ఎవరే సమస్యలతో వచ్చినా కాదనకుండా చేసి పెడతాడు. ఆయన ఆఫీసు కావచ్చు, ఆయన ఆఫీసు టీము కావచ్చు, ఆయన దృష్టికి వచ్చినా ఖచ్చితంగా ఆ ప్రాబ్లం నెరవేరుస్తాడు. వస్తాడు ఖచ్చితంగా ప్రజల్లో. ప్రతిరోజు మార్నింగ్ ఏదో ఒక వాక్ పెట్టుకుంటాడు. పాదయాత్ర రూపంలోనో ఇంకో రూపంలోనో బస్సీ పెద్దలను కలవడము, ఏదైనా సమస్య ఉంటే నా దృష్టికి తీసుకురండి, నేను శాశక్తిలో కృషి చేస్తాను అని చెప్పి. మీరు నంబర్ ఈ 17 మంది ఎంపీల్లో ద బెస్ట్ ఎంపీ ఈయన. 17 మంది ఎంపీల్లో అందరూ కూడా ఏదో మా పార్టీకి సంబంధించిన బీజేపీలో కూడా ఉండొచ్చు కాక వాళ్ళందరూ కూడా ద బెస్ట్ ఎంపీ. ఎందుకంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. తల్లి బిడ్డ సంక్షేమం కోరి 5,000 రూపాయల ఒక విలువ గల న్యూట్రిషన్ కిట్ ఇచ్చింది ఆయన. ఒకరికో ఇద్దరికో కాదు, ఈ ఎన్టీఆర్ సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీలో తల్లి బిడ్డ క్షేమం 2 సంవత్సరాల లోపల ఉన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఎంటర్ చేసి ఒక మంచి టీముని పెట్టి వాళ్ళందరినీ ఎంపిక చేసి అందరూ కూడా వాళ్ళకి న్యూట్రిషన్ కిట్ ఇచ్చే బాధ్యత తీసుకొని అందరూ కూడా ఇచ్చేలాగా చివరి వరకు కూడా నిలబడ్డాడు ఆయనే. అదేవిధంగా ఈ సికింద్రాబాద్ పార్లమెంట్లో యువకుల్లో ఎవరైతే క్రీడల్లో ఒక ఉత్సాహం ఉంటుందో వాళ్ళందరినీ వెలికి తీయాలని చెప్పి దగ్గర ఒక 300-400 మందికి మా యూత్ను అందరినీ కూడా టీమ్గా పెట్టి అందరు గల్లీకి వెళ్ళండి, ఇంటింటికి వెళ్ళండి, ఎవరైతే యువకులు ఉత్సాహంగా ఉన్నారో వాళ్ళందరూ లాగండి అని చెప్పి 11,000 మంది ఒక యువకులను క్రీడలు ఆడిపించి వాళ్ళను బహుమానంతో బహుకరించిండు ఆయన. అంత గొప్ప వ్యక్తి కిషన్ రెడ్డి గారు. సో విద్యా వైద్యం పరంగా ఎట్లా ఉందన్న మరి ఇక్కడ చూసుకుంటే? అటు గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్, ఇంతకు ముందు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండే. సో విద్యా వైద్యం పరంగా ఎట్లా ఉంది ఇప్పుడు పరిస్థితులు? ముఖ్యంగా మనం మేజర్గా తెలంగాణలో మనం బాధపడుతున్న విషయము విద్యా వైద్యమే. అక్కడ విద్య విషయంలో ఎంతో డబ్బులు, ఎన్నో పథకాలు తీసుకొచ్చారు. నరేంద్ర మోడీ గారు ఎప్పుడు చెప్తున్నారు ఉచితాలకు అలవాటు కావద్దు. ముఖ్యంగా మనకు విద్యా వైద్యంగా మంచి అందుబాటులో వచ్చిందనుకో మిగతా ఎంత కామన్గా వచ్చేస్తుంది అని. అంటే మనిషి ఒక మానసికంగా విద్యా వైద్యంగా ఆయనకు ఫ్రీగా తక్కువలో దొరికిందనుకో చాలా హ్యాపీ. మనం చూస్తూ ఉంటాం. ఒక్కరికి ఏమైనా జరిగిందనుకో ఇదే అంబర్పేటలో ఎవరికైనా ఏమైనా జరిగిందంటే 10 లక్షలు 15 లక్షలు కార్పొరేట్ దాంట్లో పోయి పడేసి రావాలి. ఇది దాన్ని మేము ముఖ్యంగా ఇప్పుడు కిషన్ రెడ్డి గారి దృష్టికి కూడా మేము మళ్ళీ పాదయాత్రలు లెక్క కలిసినప్పుడు కూడా మేము ఖచ్చితంగా చెప్తాం. మాకు ఇక్కడ సికింద్రాబాద్ దాంట్లో ఒక మంచి గాంధీ ఉస్మానియా ఎలాగ ఉందో ఇంకొకటి గవర్నమెంట్ది ఒకటి మంచిది కట్టియాలని చెప్పి, అదేవిధంగా ఇక్కడ ఒక ఎన్ఐటి ఒకటి వచ్చే విధంగా సికింద్రాబాద్ పార్లమెంట్లో ముఖ్యంగా వచ్చే విధంగా కృషి చేయాలని చెప్పి కూడా మేము ఖచ్చితంగా ఆయన సారిని కోరుకుంటాం. కానీ ఇప్పుడు చూసుకుంటే మళ్ళీ సెంట్రల్లో మళ్ళీ మోడీ గవర్నమెంట్ వస్తేనే బాగుంటుంది అన్న మార్పు కోరుకుంటున్నారు ఈసారి. 100% మోడీ గవర్నమెంటే, అలా నో డౌట్. ఎందుకంటే జరిగిన సంఘటనలు అన్నీ కూడా తీసుకుంటే ఈరోజు దేశ ప్రజలందరూ ఫిక్స్ అయ్యారు. అరే ఎన్నో చిరకాల వాంచ రామాలయం కట్టించిండు, 370 ఆర్టికల్ రద్దు చేసిండు, అన్నీ కూడా ఏది 3 తలాక్ తీసేసి ముస్లిం సోదరులకు ముస్లిం యువకులకు అందరూ కూడా అండగా నిలబడ్డాడు. ఈరోజు మన 2,000 రూపాయలు నిధి ఇచ్చుకుంటా రైతులందరికీ అండగా నిలబడ్డాడు. ప్రతి విషయంలో కూడా నరేంద్ర మోడీ ఆదర్శంగా నిలబడ్డాడు. ఎక్కడ కూడా ఉచితాల పేరు మీద కాంగ్రెస్ అంటే ఉత్తామీలు ఏలే అంటే ఏదో 6 గ్యారంటీలని ఇంకోటి. ఈరోజు కాంగ్రెస్ గ్యారంటీలు మొన్న చూసి రాహుల్ గాంధీ గారు వచ్చి 370 ఆర్టికల్ రద్దు చేస్తా అంటున్నారు. ఎవరైనా తెలివి ఉన్న వాళ్ళు ఏం చేయాలా? మంచి పథకాన్ని మీరు అధికారంలోకి వస్తే పొడిగించాలి, దాన్ని మంచిగా చేయాలి. కానీ దాన్ని రద్దు చేస్తానంటే ఏంది అంటే రామాలయం కూల్చేస్తాడా? ఇప్పుడు రామాలయం కూల్చేస్తాడా? ఈరోజు కేటీఆర్ కూడా జై శ్రీరామ్ అంటే అన్నం పెట్టాను అని అంటున్నాడు. అంటే నువ్వు పోయి మరి ముస్లిం సోదరులకు అల్లాహ్ మొక్కకు మీకు అన్నం ఉంటుంది అని చెప్పండి, క్రిస్టియన్లకు పోయి నువ్వు చర్చికి వెళ్ళకండి అని చెప్పమని దమ్ముంటే ఇట్లా చెప్పారు. వీళ్ళు హిందువులతోటి ఆడుకోవడము, హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీయడమే. ఖచ్చితంగా హిందువులందరూ ఏకమయ్యారు. ఈరోజు మనం భారతదేశం మొత్తంలో 400 సీట్లకు పైగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాబోతుంది. ఇండియా కూటమి కాంగ్రెస్ వీళ్ళంతా కలిసి అంటే కూటమిగా వచ్చి సరే అధికారంలోకి దింపుదామని చెప్పేసి కూడా అంటున్నారు. సో ఎట్లా ఉంటుంది? ఏమైనా ఛాన్సెస్ ఉంటాయా? ఇప్పటికైనా చెప్తున్నా కదా,
ఇంకొక 1 మంత్లో ఎలక్షన్స్ ఉన్నాయి కదా, అంటే మన సార్వత్రిక ఎన్నికలు 19 నుంచి ఫస్ట్ విడత స్టార్ట్ అవుతున్నాయి. దమ్ముంటే వాళ్ళ ప్రధాన అభ్యర్థిని ప్రకటించమనండి, రాహుల్ గాంధీ ప్రకటించమనండి, మమతా బెనర్జీని ప్రకటించమని. మమతా బెనర్జీ ఆల్రెడీ బయటకు వచ్చేసింది, బీహార్ నితీష్ కుమార్ బయటకు వచ్చేసిండు. ఎవరున్నారు వాళ్ళతోటి? ఏదో మాట మరసకు ఆడ ఒక 10 మంది 20 మంది కలిసి కూర్చుంటారు తప్ప అక్కడ ఏం లేదు. చాలా క్లియర్ కట్ 60 నుంచి 70 స్థానాలు కూడా దాటవు కూటమి మొత్తం. తెలంగాణలో ఉన్న 17 స్థానాల్లో ఎన్ని గెలవచ్చు అన్న ఈసారి బీజేపీ? మరి బీజేపీ 17 చాలా మెరుగ్గా ఉన్నది ఇప్పటివరకు అయితే. 12 స్థానాల్లో ఇప్పటికే గెలుస్తుందని చెప్పి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కావచ్చు, ప్రజలందరూ కూడా చాలా స్పష్టంగా చెప్తారు. 12 స్థానాల్లో మొట్టమొదటి స్థానం మన సికింద్రాబాద్ పార్లమెంటు. 3 లక్షల పైగా మెజార్టీ రాబోతుంది సికింద్రాబాద్ పార్లమెంట్లో. చాలా స్పష్టంగా చెప్తున్నాం ఇది. 3 లక్షలకు పైగా నాంపల్లి కావచ్చు, ఇక్కడ సికింద్రాబాద్ కావచ్చు, ఇక్కడ సనత్నార్ కావచ్చు, అంబర్పేట కావచ్చు, ప్రజలందరూ కూడా ఫిక్స్ అయ్యారు. 3 లక్షల పైగా సికింద్రాబాద్ అత్యధిక మెజార్టీతో గెలిచే తెలంగాణ పార్లమెంట్లో సికింద్రాబాద్ ఒకటి. ఖచ్చితంగా మేము 12 స్థానాలు పైగా వస్తామని చెప్పి మేము భావిస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ అండి.